నీ ఆశీర్వాదం దగ్గరికి నువ్వు వెళ్ళి ఆ ఆశీర్వాదాన్ని ఎక్కడికి తీసుకొని రావాలి? నీ దగ్గరికి నువ్వు తీసుకొని రావాలి, నీ ఇంటి దగ్గరికి నువ్వు తీసుకొని రావాలి, నీ వ్యాపార స్థలంలోకి నువ్వు తీసుకొని రావాలి. ఓకే, ఎంతమందికి అర్థమైంది? కానీ ఎలా తీసుకొస్తామంటారా? మీ ఆశీర్వాదం అనేది ఒక వ్యక్తి. మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు ఎవరిని ఎక్కడని ఆశీర్వదించినా కూడా ఆ ఆశీర్వాదంలో ఏదో ఒక వ్యక్తి, ఆశీర్వాదం అనేది ఒక వ్యక్తి ద్వారానే వచ్చింది. అర్థం కాలేదు. ఇప్పుడు అబ్రహాంకి ఆశీర్వాదం ఏంటిది? నువ్వు జనములకు తండ్రి అవుతావనే ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చింది అంటే ఇస్సాకు ద్వారా వచ్చింది. అవునా కదా? ఇస్సాకు నుండే కదా యాకోబు పుట్టుకొచ్చాడు. యాకోబు నుండి 12 గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఆ 12 గోత్రాల నుండి మనం వచ్చాం. అవునా కదా? అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడి నుండి మొదలైంది? ఇస్సాకు అనే ఒక వ్యక్తి ద్వారా మొదలైంది. అంటే అబ్రహాం ఏం చేశాడంటే ఆశీర్వాదమైన ఇస్సాకును చూసి హాయ్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? టైం అయిపోయిందా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అదే ఉంది బైబిల్లో, చదవండి. అవునా కదా? దాని తర్వాత నెక్స్ట్ యోసేపుని చూసుకుంటే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడా లేదా? అవునా కదా? కరువు వచ్చినప్పుడు ఆశీర్వాదం ఎవరి రూపంలో పనిచేసింది? యోసేపు ద్వారా ఆశీర్వాదం పనిచేసింది. మళ్ళీ ఇప్పుడు యూదుల్ని చూసుకోండి, దేవుడు యూదుల్ని దీవించలేదా? దీవించాడా? పాత నిబంధనలో దీవించాడా? నా ప్రజలని చెప్పాడా లేదా? బైబిల్ చదవలేదా? పాత నిబంధన ఉన్నారా? నాతో అర్థమవుతుందా నేను చెప్పేది? పాత నిబంధనలో యూదులు ఎవరు? దేవుని ప్రజలు. పాత నిబంధనలో దేవుడు యూదుల్ని దీవించాడు, ఇప్పటికీ దీవిస్తూనే ఉన్నాడు. అయితే ఆ యూదుల్ని కాపాడటం కోసం ఆశీర్వాదం ఎవరి రూపంలో వచ్చింది? ఎస్తేరు రూపంలో వచ్చింది. వీరు ఇలా పాత నిబంధన నుండి ఇంకా చదువుకుంటా పోతే ప్రతి ఒక్కరి ఆశీర్వాదం ఒక వ్యక్తి ద్వారానే వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు మనకి పాపక్షమాపణ అనే ఆశీర్వాదము, లేదంటే నిత్య జీవం అనే ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభు నుండి మనకు వచ్చింది. అవునా కదా? ఒకవేళ ఆయన చనిపోకపోతే మనకి నిత్య జీవం ఉండేది కాదు. ఆయన చనిపోకపోతే మనకి పాపక్షమాపణ అనేది ఉండేది కాదు. అర్థమైందా? అంటే ఇప్పుడు టోటల్ కంక్లూజన్ ఏంటంటే ఈ దేవుడు ఎక్కడ ఎవరిని ఆశీర్వదించినా కానీ ఆ ఆశీర్వాదం అనేది ఒక వ్యక్తి ద్వారానే వస్తుంది. అందుకే అబ్రహాముకి అది తెలిసింది. అందుకే అబ్రహాం ఏం చేశాడంటే ఆశీర్వాదమైన తన ఇస్సాకుని చూసి హాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తామంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటాడు. మీరు అంటారు, కానీ దేవుడు అంటాడు నేను ఆశీర్వాదాన్ని ఒక వ్యక్తి ద్వారా నీకు ఇస్తాను, ఒక వ్యక్తి ద్వారా నేను ఆశీర్వదిస్తాను, ఒక వ్యక్తి ద్వారా నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. కానీ నువ్వు మాత్రం ఆ వ్యక్తిని చూడకుండా ప్రభా నాకు డైరెక్ట్ మన్నా పడిపోయినట్టు పడిపోవాలి, ప్రభా నాకు డైరెక్ట్ పరలోకం నుండి కిందికి పడిపోవాలి అని మనం ఆ మైండ్ సెట్తో ఉంటాం. అంటే ఇప్పుడు నీ ఆశీర్వాదం అనేది ఒక మనిషి ద్వారా వస్తుంది అని ఆశీర్వాదం అనేది ఒక మనిషి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ఆశీర్వాదం ఎవరో, ఆశీర్వాదం ఏ మనిషిది గుండా వస్తుంది అనేది నువ్వేం చేయాలి? కనుక్కోవాలి. ఏం చేయాలి? కనుక్కోవాలి. అయితే ఇప్పుడు నీ ఆశీర్వాదం ఏంటో ముందు నీకు తెలియాలి. నువ్వు కనుక్కోవాలంటే నీ ఆశీర్వాదం ఏంటో ముందు నీకు తెలియాలి. అబ్రహాముకి తన ఆశీర్వాదం ఏంటో తెలుసు కాబట్టి, ఆశీర్వాదం ఎవరో తెలుసు కాబట్టి దూరం నుండి ఏం చేశాడంట? ఏం చేశాడు? ఆశీర్వాదమైన ఆ వ్యక్తిని చూసి, ఎవరి నుండి అయితే ఆశీర్వాదం వస్తుందో ఆ వ్యక్తిని చూసి హాయ్ చెప్పి ఏం చేశాడంట? వెళ్ళిపోయాడంట. ఆయనకి ఆ టైం లేదు కాబట్టి హాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. మీరు ముసలోళ్ళు కాదు, అవునా కదా? మీకు ఇంకా చాలా టైం ఉంది, అవునా కదా? నేను మిమ్మల్ని హర్ట్ చేయట్లేదు, నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ మీకు టైం చాలా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఆశీర్వాదం ఎక్కడ దాగుంది, మీ ఆశీర్వాదం ఎవరిలో ఉంది, అసలు మీ ఆశీర్వాదం ఎవరి ద్వారా వస్తుంది, ఎలా నా ఆశీర్వాదం నా దగ్గరకు వస్తుందో నువ్వేం చేయాలి? వెతుకుడే. మీకు గట్టిగా ఇంకా గట్టిగా. పొద్దున్న టిఫిన్ చేశారా? మరి గట్టిగా చెప్పండి. వెతుకుడి మీకు దొరుకును. అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని వెతకాలి? నీ ఆశీర్వాదం ఎవరు? నీ ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? నా ఆశీర్వాదం ఎవరిలో నుండి వస్తుంది? ఎవరు నా ఆశీర్వాదం? ఆర్థిక ఆశీర్వాదము, లేదంటే కుటుంబ పరంగా ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? నా ఆశీర్వాదం ఎవరై ఉన్నారని నువ్వేం చేయాలంట? వెతుకుడి మీకు దొరుకును. అండ్
అండ్ ఎప్పుడైనా మీరు గమనించారు, ఎవరైనా వేరే వాళ్ళు చెప్పే సాక్ష్యాల్లో కానీ కొన్నిసార్లు తెలియని వ్యక్తి వచ్చి సహాయం చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. తెలియని వ్యక్తులు వచ్చి సహాయం చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. అంటే ఇంకో రకంగా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆర్థికంగా బాధపడుతున్నారు అనుకోండి, ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మీకు కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. అలా చాలా మంది సాక్ష్యాలు ఉన్నాయి. అంటే నీ ఆశీర్వాదం అనేది ఎక్కడో తిరగట్లేదు, నీ చుట్టూరే తిరుగుతుంది. కాకపోతే నువ్వేమనుకుంటున్నావంటే నా ఆశీర్వాదం అనేది మన్నాలా కురిసిపోతుంది, నా ఆశీర్వాదం అనేది డైరెక్ట్ పైనుండి వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. నీ ఆశీర్వాదం ఎవరి ద్వారా వస్తుందంటే నీ పక్కవారి ద్వారా వస్తుంది. నీ కుటుంబంలో ఉన్న ఒక సభ్యుని ద్వారా నీ ఆశీర్వాదం అనేది మొదలవుతుంది. లేకపోతే నీ ద్వారా అన్న ఒక ఆశీర్వాదం అనేది మొదలవుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? వెతకండి. ఎవరి నుంచి నాకు ఆశీర్వాదం వస్తుంది, ఎవరు ఆ ఆశీర్వాదానికి స్టార్టింగ్ పాయింట్ ఎవరు అనేది మీరు ఏం చేయాలి? వెతకాలి. అబ్రహాముకి స్టార్టింగ్ పాయింట్ ఏంటో తెలుసు. స్టార్టింగ్ పాయింట్ ఎవరు? ఇస్సాకు నుండి ఆశీర్వాదం మొదలవుతుంది. కాబట్టి దూరం నుండి నా ఇస్సాకుని చూసి ఏం చేశాడు? హాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ దూరంలో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని మీరు చూసి దగ్గరికి వెళ్ళి పలికి ఎక్కడికి తీసుకొని రావాలి? ఇంటికి తీసుకొని రావాలి. ఎక్కడికి తీసుకొని రావాలి? మీ ఉద్యోగ స్థలానికి తీసుకొని రావాలి. ఎక్కడికి తీసుకొని రావాలి? మీకు ఎక్కడైతే ఆశీర్వాదం కావాలని మీరు అనుకుంటున్నారో అక్కడికి మీరు తీసుకొని రావాలి.